మర్రిగూడ యూత్ ఫర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు సుమారు 1500 రూపాయల విలువ గల స్కూల్ బ్యాగ్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యాశాఖ ఆర్జేడీ సోమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు అందజేశారు. నల్గొండ మండలంలోని మర్రిగూడ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేసే కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ ఆర్జేడీ సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ ఫర్ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు సుమారు 1500 రూపాయల విలువ గల స్కూల్ బ్యాగ్ కిట్ అందజేశారు. అలాగే ఆర్జేడీ సోమిరెడ్డి తన సొంత నిధులతో పాఠశాలలోని సుమారు 100 మంది విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్భంగా డిక్షనరీలోని పదాలను వేసవి కాలంలో సమయం వృధా చేసుకోకుండా నేర్చుకుని ఆంగ్లం పైన పట్టు సాధించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా విద్యాధికారి బొల్లారం భిక్షపతి, మండల విద్యాధికారిణి కత్తుల అరుంధతి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సుంకర్ భిక్షం గౌడ్, పీఆర్టీయూ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నారాయణ రెడ్డి, జానారెడ్డి, మాజీ అధ్యక్షులు డివిఎఫ్ ఫణికుమార్, మర్రిగూడ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అండెం శ్రీనివాస్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ బొజ్జశంకర్, ఏఏపీసీ కమిటీ చైర్మన్ మంజుల, పీఆర్టీయూ పత్రిక సంపాదకవర్గ సభ్యులు గాదె వెంకట్రెడ్డి, నల్గొండ రూరల్ శాఖ ప్రధాన కార్యదర్శి బొడ్డు నాగయ్య, నల్గొండ అర్బన్ శాఖ అధ్యక్షుడు వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, ప్రతీక్ ఫౌండేషన్ బొట్టుగూడ పాఠశాల ఏవో సుధారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తుల భాస్కర్, పాఠశాల ఉపాధ్యాయులు లలిత, శ్రీనివాసాచారి, సుమలత, జ్యోతి, ప్రకాష్, ఆండాలు, సిఆర్పి శంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.